జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇందిరా ఏకాదశి మహత్యం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు, భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పమని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీన్ని పాటించడం ద్వారా మనుషులు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతారు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచడంలో నేర్పరి ఆ రాజు. ఆ మహిష్మతిపురాన్ని చక్కగా పరిపాలించేవాడు. పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు. ఎప్పుడు విష్ణు భక్తుడై ఉండేవాడు. ఆ గోవింద నామస్మరణతోనే కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకసారి నారదుడు వచ్చాడంట ఆ రాజు దగ్గరికి. వచ్చి రాగానే ఆ నారదుడిని చూసి రాజు చేతులు జోడించి షోడశోపచార పూజ గావించి మునిని సుఖాసీనుని గావించి సకల మర్యాదలు చేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనుతో ఇలా అన్నాడు, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనసు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా? విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని అడిగాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇలా చెప్పాడు, మీ దయ వలన అంతా బాగానే ఉన్న స్వామి, మంగళమయంగా ఉన్నది. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నాకు యజ్ఞఫలం లభించింది. మీ రాకకు కారణమేంటో చెప్పమని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు, నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు దగ్గరికి వెళ్ళాను. యమరాజు నన్ను చక్కగా ఆహ్వానించి అర్చించాడు. అప్పుడు యమలోకంలో నీ తండ్రిని చూశాను. వ్రతోల్లంఘన కారణంగా నీ తండ్రి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. నీ తండ్రి నాకు ఒక సందేశాన్ని ఇచ్చి పంపించాడు. ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేను ఇప్పుడు యమసదనంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అన్నాడు. అందుకని రాజా, నేను నీకు ఈ సందేశం ఇవ్వటానికి వచ్చాను. నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికే నువ్వు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఇలా చేశాడు. ఎలా చేయాలి అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు, ఏకాదశి ముందు రోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేలుకొని అన్ని కార్యక్రమాలు భౌతికంగా చేసుకొని తర్వాత భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపసించాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నానని భగవంతుని స్తుతించాలి. మధ్యాహ్నం వేళ సాలగ్రామశిల ఎదురుగా పితృతర్పణాలు చేయాలి. తర్వాత బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవుకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషికేశుని అర్చించాలి. శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం అతడు సోదరులు పుత్రపౌత్రులు బంధువులతో కలిసి వ్రతపాలనం చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నువ్వు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళ్తాడు అని చెప్పాడు నారదుడు. ఆ నారదు ముని ఆదేశానుసారం ఇంద్రసేనుడు బంధువులు మిత్రులతో కూడి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు. ఆ వ్రతమహిమ కారణంగా ఆకాశం నుండి వృష్టి కురిసింది. ఇంద్రసేను తండ్రి గరుడ వాహనారూఢుడే విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఇందిరా ఏకాదశి మహిమే అటువంటిది. ఈ ఇందిరా ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరికి విష్ణుపదాన్ని చేరుకుంటాడు. జై శ్రీమన్నారాయణ.